ఏడీహెచ్డీ ఈ పదం మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని. కాని అసలు ఇదేంటి? కేవలం పిల్లలు చేసే అల్లరా, లేకపోతే దీని వెనకాల ఇంకేమైనా లోతైన విషయముందా? రండి, ఈరోజు దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఏదైనా ఒక పనిమీద ఫుల్ ఫోకస్ పెట్టి చేస్తున్నప్పుడు సడన్గా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా, లేదా చిన్నపాటి శబ్దానికే డిస్టర్బ్ అయిపోతాం. మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఉండే ఉంటుంది. కొన్నిసార్లు ఇలా పరధ్యానంగా ఉండటానికి కారణం ఏడీహెచ్డీ కూడా అయ్యుండొచ్చు. సరే, ముందుగా అసలు ఈ ఏడీహెచ్డీ అంటే ఏంటో చూద్దాం. చాలామంది అనుకుంటున్నట్టు ఇది కేవలం అల్లరి చేయడం లేక హైపర్ యాక్టివ్గా ఉండడం మాత్రమే కాదు. దీని వెనుక మన మెదడుకు సంబంధించిన కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయన్నమాట. సో ఏడీహెచ్డీని అర్థం చేసుకోవడానికి ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది అటెన్షన్ డెఫిసిట్, అంటే ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది. రెండోది హైపర్ యాక్టివిటీ, అంటే ఒకే చోట కుదురుగా కూర్చోలేకపోవడం. ఇక మూడోది ఇంపల్సివిటీ, అంటే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే రియాక్ట్ అయిపోవడం. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏడీహెచ్డీ అనేది కావాలని చేసేది కాదు, లేదా క్రమశిక్షణ లేకపోవడం వల్ల వచ్చేది అస్సలు కాదు. ఇదొక న్యూరో డెవలప్మెంటల్ సమస్య. సింపుల్గా చెప్పాలంటే బ్రెయిన్ డెవలప్ అయ్యే క్రమంలో దాని వైరింగ్ కాస్త భిన్నంగా ఉండటం వల్ల వస్తుందంతే. చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంటుంది, ఏడీహెచ్డీ అంటే కేవలం పిల్లలకే వస్తుందని. కానీ అది అస్సలు నిజంగాదు. చిన్నప్పుడు మొదలైన ఈ లక్షణాలు సరైన టైంలో గుర్తించకపోతే పెద్దయాక కూడా లైఫ్లో ప్రతి స్టేజ్లో ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఓకే, ఏడీహెచ్డీ అంటే ఏంటో మనకు ఒక ఐడియా వచ్చింది. మరి డైలీ లైఫ్లో దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక వ్యక్తి జీవితం మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఉదాహరణకు, క్లాస్లో టీచర్ పాఠం చెప్తుంటే బయటేదో చిన్న పక్షి అరుపు వినిపించగానే వెంటనే అటువైపు దృష్టి వెళ్ళిపోవటం, లేదంటే ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నప్పుడు తెలియకుండానే కాళ్లు కదుపుతూ ఉండటం, ఇంకా చెప్పాలంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అవతలివాళ్లు ఇంకా పూర్తి చేయకముందే మధ్యలో మాట్లాడేయడం, ఇలాంటివన్నీ ఏడీహెచ్డీకి కొన్ని కామన్ సంకేతాలన్నమాట. చూడటానికి ఇవి చిన్న చిన్న అలవాట్లలా అనిపించొచ్చు, కాని కాదు. ఈ లక్షణాలు ఒక మనిషి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. దీనివల్ల చదువులో వెనుకబడిపోవచ్చు, జాబ్లో మంచి అవకాశాలు చేజారిపోవచ్చు, చివరికి స్నేహితులతో రిలేషన్స్ని మెయింటైన్ చేయడంలో కూడా చాలా ఇబ్బందులు పడొచ్చు. సరే, మరి ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఏడీహెచ్డీ వెనక ఉన్న అసలు కారణాలు ఏంటి? సైంటిస్టులు దీని గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందామా? అసలు ఏడీహెచ్డీకి కారణం ఏంటి అని అడిగితే దానికి ఒక్క మాటలో సమాధానం చెప్పడం కష్టం. ఇదొక పెద్ద పజిల్ లాంటిది. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. రీసెర్చ్ ఇంకా జరుగుతూనే ఉంది, కానీ కొన్ని ముఖ్యమైన కారణాలను మాత్రం సైంటిస్టులు గుర్తించారు. ముఖ్యంగా 3 విషయాలున్నాయి. మొదటిది జెనెటిక్స్, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వారసత్వంగా రావచ్చు. రెండోది బ్రెయిన్ స్ట్రక్చర్ మరియు కెమిస్ట్రీ. మన బ్రెయిన్లో డోపమైన్ లాంటి కొన్ని కెమికల్స్ ఉంటాయి కదా, వాటి పనితీరులో తేడాలు రావడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఇక మూడోది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు కూడా దీనికి కారణం కావచ్చు. సరే, ఇంత ఛాలెంజింగ్గా ఉండే ఈ కండిషన్ని ఎలా గుర్తించాలి, ఎలా మేనేజ్ చెయ్యాలి? గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి ఎఫెక్టివ్ పద్ధతులున్నాయి. వాటి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏడీహెచ్డీని డయాగ్నోస్ చేయడానికి సింపుల్గా ఒక బ్లడ్ టెస్ట్ లాంటిదేమీ ఉండదు. ఇది చాలా డీటెయిల్డ్ ప్రాసెస్. ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే రకరకాల సిచ్యువేషన్స్లో వాళ్ల బిహేవియర్ని గమనిస్తారు, పేరెంట్స్తో, టీచర్స్తో మాట్లాడతారు, వాళ్ల మొత్తం మెడికల్ హిస్టరీని చూసి అప్పుడు ఒక కంక్లూషన్కొస్తారన్నమాట. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే చాలామంది అనుకున్నట్టు మెడిసిన్స్ మాత్రమే కాదు, ఇది ఒక కంప్లీట్ అప్రోచ్. ఇందులో వాళ్ళ ప్రవర్తన మార్చుకోవడానికి బిహేవియరల్ థెరపీ ఉంటుంది, ఎమోషన్స్ని అర్థం చేసుకోవడానికి కౌన్సిలింగ్ ఉంటుంది, ఇంకా అవసరమైతే బ్రెయిన్లోని కెమికల్స్ని బ్యాలెన్స్ చేయడానికి మందులు కూడా ఇస్తారు. ఈ 3 కలిస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే ట్రీట్మెంట్ ఎంత ముఖ్యమో చుట్టూ ఉన్నవాళ్ల సపోర్ట్ కూడా అంతే, ఇంకా చెప్పాలంటే అంతకన్నా ముఖ్యం. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే ఎంకరేజ్మెంట్, స్కూల్లో టీచర్స్ అర్థం చేసుకోవడం, ఫ్రెండ్స్ సపోర్ట్గా నిలబడ్డం, ఇవన్నీ వాళ్లకి చాలా బలాన్నిస్తాయి. ఈ సపోర్ట్ ఉంటేనే ఏ ఛాలెంజ్ అయినా దాటి సక్సెస్ అవ్వగలుగుతారు. సరే, ఇప్పటిదాకా మనం ఏడీహెచ్డీని ఒక సమస్యలా చూశాము, కానీ దాన్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తే ఎలా ఉంటుంది? కరెక్ట్ సపోర్ట్ దొరికితే ఏడీహెచ్డీ ఉన్నవాళ్లు తమలోన్న స్పెషల్ టాలెంట్స్ని ఎలా బయటకు తీసుకురాగలరో చూద్దాం. ఇది చాలా పవర్ఫుల్ ఐడియా కదా. అంటే
ఎప్పుడూ వాళ్ళ వీక్నెసెస్ గురించి కాకుండా వాళ్ళ బలాలు, వాళ్ళ స్ట్రెంగ్త్స్ వైపు మన ఫోకస్ మార్చాలి. ఎందుకంటే ADHD ఉన్న చాలా మందిలో మనం ఊహించని క్రియేటివిటీ, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్, ఇంకా ఎంత కష్టమైన ప్రాబ్లంనైనా సరే ఈజీగా సాల్వ్ చేసే కెపాసిటీ ఉంటుంది. అయితే వాళ్లలో ఉన్న ఈ అద్భుతమైన టాలెంట్ని బయటకు తీసుకురావాలంటే ఏం కావాలి? వాళ్లకు కావాల్సింది విమర్శలు కాదు, ఎంకరేజ్మెంట్. వాళ్ల బలాలు ఏంటో గుర్తించి వాటిని ఇంకా షార్పు చేసేలాంటి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇస్తే చాలు. వాళ్ళ క్రియేటివిటీకి అప్పుడు స్కై ఈజ్ ద లిమిట్. కాబట్టి ఫైనల్గా ఒక ప్రశ్న: మనం మన ఆలోచనా విధానాన్ని మార్చుకోగలమా? ADHDని ఒక లోపంగా కాకుండా కాస్త భిన్నంగా పనిచేసే ఒక బ్రెయిన్గా చూడలేమా? బహుశా అది ఒక ప్రాబ్లం కాదేమో, ఒక సూపర్ పవర్ ఏమో. ఒక్కసారి ఆలోచించండి.